ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలం మరొక కీర్తన ధ్యానించడానికి ఈ వాక్య ధ్యానంలో పాల్పొందుతున్న మీ అందరికీ స్వాగతం తెలియజేస్తున్నాను. ప్రార్థించుదాం. కృపగల ప్రభా, దయగల తండ్రి, మాతో మాట్లాడుతూ మాలో విశ్వాసమును నిరీక్షణను కలగజేయమని వాక్యం ద్వారా బలపరచమని యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైన వారలారా, 141వ కీర్తనను ఈ ఉదయకాలం ధ్యానిస్తూ ఉన్నాం. 141వ కీర్తన ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని జ్ఞాపకం చేస్తుంది. దావీదు గారు ఈ కీర్తనలో నా ప్రార్థన ధూపం వలె, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలె నీ దృష్టికి అంగీకారం లగునుగాక అని అంటున్నారు. అద్భుతమైనటువంటి మాట. నా ప్రార్థన ధూపంలా నీ దగ్గరకు వస్తూ ఉంది. నేను చేతులెత్తి సాయంకాలం నీ వైపు చూస్తున్న ప్రభువా, ఇదిగో మమ్మలను దర్శించు, మమ్మల్ని బలపరచు అని ప్రార్థిస్తూ ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఈ కీర్తన అంతట్లో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఎటువంటి స్నేహితులు మనం కోరుకుంటా ఉన్నాం. విచ్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్స్ వీఆర్ లుకింగ్ ఫర్. కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడంటే, ఒక నీతిమంతుడు నన్ను కొడితే అది నాకు ఉపకారము, వారు నన్ను గద్దించితే అది నాకు తైలాభిషేకము. మనల్ని హెచ్చరించి సరిచేసే స్నేహితులు ఉంటే మంచిది. లేదా మనం చేసే ప్రతి తప్పును పర్వాలేదులే, నువ్వు చేయొచ్చులే అని ప్రతి తప్పును జస్టిఫై చేస్తూ, సర్ది చెప్తూ, అదేం కాదు అనేటువంటి వారు ఉంటే నష్టం. దావీదంటా ఉన్నారు, నన్ను కొట్టినా పర్వాలేదు, కానీ నన్ను గద్దించేటువంటి వారు, నా తప్పొప్పులు నాకు చూపించేటువంటి వారు, నన్ను సరిచేసేటువంటి వారు, నా మేలు కోరేటువంటి వారు, నేను బాగవ్వాలని నాకు సలహా ఇచ్చేటువంటి వారు, నేను తప్పు చేసినప్పుడు ఇది తప్పు అని నన్ను హెచ్చరించేటువంటి నీతిమంతులైనటువంటి స్నేహితులు నాకు కావాలి. వాళ్ళు కొట్టినా అది కనికరమే, ఇట్ ఈస్ కైండ్నెస్. వాళ్ళు కొట్టడం కూడా ఉపకారమే, మేలు. మంచి స్నేహితులు మేలు కోరి మనల్ని మన జీవితంలో సరిచేసుకోండి అని చెప్తా ఉన్నారంట. అది గద్దింపులాగుంది, అది కొట్టినట్టుగా ఉంటుంది, కానీ అది ఉపకారము. ఎందుకంటే మనం బాగవ్వాలి, మనము కీడులోకి వెళ్ళకూడదు, మనం నష్టంలోకి వెళ్ళకూడదు, మనం చెడిపోకూడదు అని వారు కొట్టినా మేలే. వారు నన్ను గద్దించిన ఎడల అది నాకు తైలాభిషేకం. లెట్ దెమ్ రిబ్యూక్ మీ, లెట్ హిమ్ రిబ్యూక్ మీ, ఇట్ ఈస్ ఆయిల్ ఆన్ మై హెడ్. తైలాభిషేకము, అభిషేకము అనేటువంటి మాట ఆశీర్వాదానికి గుర్తు, అధికారానికి గుర్తు, బాధ్యతలకు గుర్తు. చూడండి, వారు గద్దించితే ఇది మేలు, దీవెన, ఆశీర్వాదం అంటా ఉన్నారు. గద్దించి తప్పది, అటు వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్తా ఉన్నావు, నువ్వెందుకు చేస్తా ఉన్నావు, ఆ మార్గంలో ఎందుకు నిలబెడతా ఉన్నావు, ఎవరితో మాట్లాడుతూ ఉన్నావు, నువ్వు ఇది చేయకూడదు అని గద్దించితే సరి చేసుకుంటుండు. ఈరోజు ఎవరిని గద్దించడానికి వీల్లేని పరిస్థితి. ఎవరికి తప్పు గురించి మాట్లాడడానికి ఇష్టం లేదు. అలా మాట్లాడితే ఎవరు ఇష్టపడరు. అటువంటి వారితో స్నేహితులుగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు. అందుకే తెలుగులో సామెత ఉంటుంది కదా, ఉన్నమాట అంటే ఊర్లో ఉండనివ్వరు, యథార్థవాది లోక విరోధి. ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఇష్టపడరు. అంటే అబద్ధంలో బ్రతకడానికి ఇష్టం, తప్పుల్లో ఉండిపోవడానికి ఇష్టం, నాశనానికి ఒకవైపు వెళ్ళిపోవడానికి ఇష్టపడతా ఉన్నారు. కానీ ప్రియ స్నేహితులారా, ఈ దినము ఎటువంటి స్నేహితులు కావాలి? చాలా ఇంటర్వ్యూస్లో కూడా ఇటువంటి క్వశ్చన్ అడుగుతారు. హౌ డూ యూ రిసీవ్ ద ఫీడ్బ్యాక్? వాట్ ఈజ్ యువర్ రెస్పాన్స్ ఇన్ రిసీవింగ్ ద ఫీడ్బ్యాక్? హౌ డూ యూ రెస్పాండ్ అబౌట్ ద ఫీడ్బ్యాక్? ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో నీ పరిస్థితి ఎలా ఉంది? నీ గురించి నువ్వు ఫీడ్బ్యాక్ తీసుకోవడంలో ఎలా ఇష్టపడతా ఉన్నావు? విల్ యూ జస్టిఫై ఆర్ విడ్ యూ వాంట్ టు కరెక్ట్ అండ్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్? ఇంప్రూవ్ అవ్వడానికి, ఎదగడానికి, వర్ధిల్లడానికి మంచి స్నేహితులు అంటే మనల్ని బాగు చేసే స్నేహితులు, మంచి స్నేహితులు మనల్ని సరిచేసేవారు, మంచి స్నేహితులు మేలు కోరి మనల్ని గద్దించేవారు, మంచి స్నేహితులు మేలు కోరి కొట్టినైనా మనల్ని బాగు చేయాలనుకునేటువంటి వారు. ఎటువంటి స్నేహితులు మనతో ఉన్నారు ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం తప్పు చేస్తున్నప్పుడు, మనము చెడు మార్గంలోకి వెళ్తున్నప్పుడు మనల్ని సరిచేస్తున్నారా, హెచ్చరిస్తున్నారా? ఏ స్నేహితులు ఉన్నారు ఒకసారి ఆలోచన చేసుకొని మంచి స్నేహితులుండే కృప దేవుడు దయచేయాలని కోరుకుందాం. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా,
వాక్యం విన్న ప్రతి వారిని దీవించి ఆశీర్వదించమని మా ప్రభు రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.